అభివృద్ధి పనులు చేసేందుకే సర్పంచ్ పదవులు ఎంతో బాధ్యతతో కూడిన పదవి కూడా సర్పంచ్దే. గ్రామంలో లైట్ లేదన్నా, చెత్తబండి రాలేదన్నా, నీళ్లు రాకుండా వెంటనే గ్రామాల్లోని ప్రజలు వెంటనే గుర్తుకొచ్చేది గ్రామ సర్పంచ్ అని సోమవారం నాడు స్థానిక ఎంపీటీఓ కార్యాలయ ఆవరణలో జరిగిన సర్పంచ్ల సన్మాన సభలో జడ్పీటీసీ విజయలక్ష్మి చంద్రశేఖర్ రెడ్డి అన్నారు. జడ్పీటీసీ విజయలక్ష్మి చంద్రశేఖర్ రెడ్డి మాట్లాడుతూ గ్రామ పంచాయతీలో ప్రభుత్వానికి సంబంధించిన ఏ కార్యక్రమం నిర్వహించాలన్నా అది సీఎం, డిప్యూటీ సీఎం స్థాయిలో ఉన్నవారు ఆయనను గ్రామ సర్పంచ్ అనుమతి లేనిదే సభలు కూడా నిర్వహించలేరని, అంత ప్రాధాన్యత బాధ్యత గల పదవి సర్పంచులదే అంటూ ఆమె అన్నారు. చెప్పాను కదా ఇప్పుడు, అందుకని సర్పంచ్ అవ్వడం ఇంకా మంచిది వాళ్ళకి. ఈ సందర్భంగా మీ అందరికీ నా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈరోజు సర్పంచుల సన్మాన కార్యక్రమానికి ఇప్పుడు ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే వాళ్ళు కూడా రావచ్చు అన్న. ఒక్క నిమిషం చూడండి, మీరు కూడా రావచ్చు. ఎంపీపీ అయినా, జడ్పీటీసీ అయినా, ఎమ్మెల్యే అయినా ఒక సింబల్తో, పార్టీ సింబల్తో విన్ అవుతారు. బట్ సర్పంచ్ అనేవాడు వాళ్ళ ఊర్లో సర్పంచ్ అనేవాళ్ళు వాళ్ళ కెపాసిటీ ఏంటి ఆ ఊర్లో అనేది వాళ్ళు నిరూపించుకొని వాళ్ళు గెలుస్తారు. కాబట్టి నా దృష్టిలో సర్పంచ్ ఫైట్ చేసి ప్రతి సమస్యని, మేమన్నా ఇక్కడ మండల కేంద్రంలో ఉంటాము, ఊర్లో ఉన్న వాళ్ళకి ప్రతి సమస్య ఆ ఊర్లో ఒక లైట్ పోయినా, నీళ్ళు రాకపోయినా, మోటార్ రిపేర్ అయినా, బోర్లకైతే ఏమి, రోడ్లకైతే ఏమి, జిల్లా పరిషత్ ఫండ్స్ ఎక్కువగా మేము సర్పంచులకి కేటాయించాము. ఈ 5 ఏళ్లలో అనేక అభివృద్ధి పనులకి వాళ్ళకి కేటాయించడం జరిగింది. కాబట్టి ఏ చిన్న సమస్య అయినా మాకు తీర్చండి. మా ఊరు కూడా మీ సత్యవేడి మండలంలోనే కదా ఉన్నది, మేము కూడా మీకు ఇదే కదా, మీ సత్యవేడిని చూడకండి, అన్ని విలేజెస్కి మీరు సమానంగా చూడండి అని మా దగ్గరికి రావడం జరుగుతుంది. ఎందుకు వాళ్ళకి అంత ఇది సర్పంచ్ అని అంటే, ఆ ఊరికి సర్పంచ్ పదం ప్రౌఢుడు. రాష్ట్రపతి అయినా కూడా ఆ సర్పంచ్ అనుమతి తీసుకొని ఆ ఊర్లోకి అడుగు పెట్టాల్సిన ఇదనమాట మన రాజ్యాంగం కల్పించింది. సర్పంచ్కి అంత పవర్, చెక్ పవర్ కూడా సర్పంచ్కే ఉంటుంది ఆ విలేజెస్కి సంబంధించి. కాబట్టి మిగతా ఏ మాకైనా కూడా ఆ ఇది ఉండదు. కాబట్టి నా దృష్టిలో సర్పంచ్ అనే వాళ్ళు చాలా గొప్ప భూమికని పోషిస్తారు మన దీంట్లో, పంచాయతీరాజ్ వ్యవస్థలో. కాబట్టి అలాంటి సర్పంచులు 5 ఏళ్ళు వాళ్ళ పదవీ కాలాన్ని ఎంతో అభివృద్ధి పదంగా నడిపించుకొచ్చారు. ప్రతి ఒక్కరు పోరాటం చేసిన వాళ్ళు ఇక్కడ ఉండేవాళ్ళు. ప్రతి మండల పరిషత్ మీటింగ్లో అయినా, మేము జిల్లా పరిషత్కి వెళ్ళి ఇది అడగండి, మా ఊరికి ఇది లేదు, ఇది తీసుకురండి, ఇది చేయండి, మాకు స్కూల్ లేదు, మాకు ఇది లేదు, మా ఊర్లో రోడ్ లేదు, మా ఊర్లో బోర్డు లేదని ఏదో ఒకటి చెప్పడము, మేము వాళ్ళ ఇవన్నీ వినడము, నోట్ చేసుకోవడం, ఇక్కడ కొన్ని సమస్యలు పరిష్కరించడం, జిల్లా పరిషత్లో కొన్ని సమస్యలను పరిష్కరించడం జరిగింది. కాబట్టి మీరందరూ ఎంతో మాట ఒక కుటుంబంగా కలిసిపోయి 5 ఏళ్ల పదవీ కాలాన్ని పూర్తి చేసుకున్నారు. మళ్ళీ అవకాశం